బ్రహ్మజీ చాలా కామెంట్స్ పెడుతుంటారు. బ్రహ్మజీ ఆయన ఓన్ వీడియోస్ కూడా పెడుతుంటారు. నా వీడియో కింద అక్కడ కుమ్మేసిందని పెట్టిండు నా వీడియో కింద. Then she reposted saying Tata Kumis. రీసెంట్ మీకు కూడా పెట్టాను నేను మణికొండ. ఏది సీను మూవ్ ఆన్. తల మీరు మరి తల ఓ నీకు సీను వస్తుంది సీను. యాక్చువల్ గా హోల్ హార్టెడ్ గా హోల్ హార్టెడ్ అంటే మీదే గుర్తు వస్తుంది అన్న. కైండ్ హార్టెడ్ గా ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలి, మన యాక్టర్స్ గురించి, డైరెక్టర్ గురించి, మన ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్, హ్యాపీగా వితౌట్ ఎనీ జస్ట్ షూట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. బికాస్ షీ నోస్ వాట్ షీ వాంట్స్. సో ఆ విషయంలో మాత్రం హ్యాపీ, రిలీఫ్. మనదే ఓవర్ ఉత్సాహం ఉంటుంది అనుకో, ఇంప్రూవైజ్ చేద్దామని తప్పితే యాక్చువల్గా ఆవిడ చెప్పింది చేసి మనకు అది ఉండాలండి, ఇప్పటికీ ఉండాల్సిందే కదన్నా. డెఫినెట్లీ ఈ సినిమాకి కనుక నా క్యారెక్టర్ కి మంచి రివ్యూస్ వస్తే మాత్రం క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ. సంగీత్ గారి గురించి అంటే నాకు తెలిసి అంటే సంతోష్ మామూలుగా నా ప్రకారం హీస్ లవ్ దాంట్లో కొంచెం ఎక్స్ప్రెషన్లు మనోడు వేరే లెవెల్ కదా. అలా నాకు తెలిసి ఈయన ఒక పెక్యులర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అది కొంచెం నా ప్రకారం చాలా యూనిక్ అనిపిస్తుంది. ఆయన కొంచెం లిబరల్ గా వదిలేస్తే, అలా టైట్ కాకుండా కొంచెం లిబరల్ గా వదిలేస్తే సీన్ ని చాలా వేరే లెవెల్ తీసుకెళ్తారనే నమ్మకం ఉంటుంది నాకైతే పర్సనల్ గా. సో ఇంకా సీను నీ గురించి చెప్పాలంటే హాయి స్థానం నాది కాదు ఫ్రాంక్లీ, ఎందుకంటే నీ టాలెంట్ వేరే. టాలెంట్ ఇస్ ఇమ్మోర్టల్ టు బి ఆనెస్ట్. నిన్ను జోక్ అంటే ఎంత తవ్వుకుంటే అంత అక్షయ పాత్ర నువ్వు. యాక్చువల్ ప్రతి తెలుగు సినిమాకి ఒక అక్షయ పాత్ర నువ్వు. నా ప్రకారం నువ్వు కొంచెం అప్పుడప్పుడు కొన్ని సటిల్ లో షూట్ చేయాలని నేను కోరుకుంటాను. బికాస్ సటిల్ లో నీది ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు. గెటప్ సీన్ అనగానే మనం ఇది చేపిద్దాం ఫస్ట్ ఇది నాకు చాలా ఇష్టం అన్నా చేయడం. బట్ ఏదైనా ఒక నమ్మకం పెట్టి ఒక ఫుల్ లెంత్ గా సటిల్ రోల్ చేసేయాలన్నా. బట్ అది హ్యూమర్ కాదు కదా, సటిల్ హ్యూమర్ నీది చాలా బాగుంటుంది ఆఫ్ స్క్రీన్. ఐ రియలీ వాంట్ సమ్మన్ టు ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు నయన్ సారిక, లక్కీ చామ్, అంటే ఈమె ఆఫ్ స్క్రీన్ లో కనబడే పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ కి సంబంధం ఉండదు. ఈమెనైనా కనబడేది అనే ఫీలింగ్ ఇస్తుంది నిజంగా. ఈవెన్ విష్ణు విన్యాసంలో కూడా నాకు తెలిసి ఏజ్ కంటే ఎక్కువ రోల్ చేసినట్టు అంత చాలా మెచ్యూర్ రోల్ చాలా బాగా చేస్తారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఇంక ఈమె గురించి చెప్తే అసలు ఈమె షీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆరా అంతే టు బి ఆనెస్ట్. అసలు ఆమె సెట్ లో ఉంటేనే ఆ ధైర్యం మీరు. అండ్ సడన్ గా నేను మొన్న స్పీచ్ చూస్తుంటే అసలు అదేంటి అంత ఒక అమ్మలాగా అయిపోయింది ఏంటి స్పీచ్ లో అనిపించింది. మాట్లాడే నాకు స్టేజ్ లో ఆల్మోస్ట్ కొంచెం మంచి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడు, అది పెడితే నేను ఏడ్చేసేవాడిని ఆ స్పీచ్ నిజంగా. అంటే అండ్ లవ్లీ ప్రొడ్యూసర్, అందరిని బాగా చూసుకుంటది. నాకైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేంత వరకు కూడా షీ టుక్ కేర్ ఆఫ్ మీ. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేసరికి నాకు చిన్న టైనీ జెలసీ వచ్చింది. ఐ రియలీ వాంట్ టు బి మేజర్ పార్ట్. కిషోర్ గారు అంటే ఫ్యూచర్ లో కూడా ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కిషోర్ అన్న. Working experience, I say obviously share screen with him. I'm really feeling grateful for that. Yeah, foodies కాబట్టి అది సెట్ అయింది చాలా. All the time we used to talk about food only on the set. Oh, thank you. The feeling is mutual. మానస గారు, నాదైతే నేను కిషోర్ సార్ కి రోల్ చెప్పాలి అన్నప్పుడు ఇది ఏది ఉండదు కదా ఇక్కడ. ఏంటి ఇది కూడా ఇది కూడా చెప్పు ఈయన కోసం మాట్లాడమే చెప్పు. సో కిషోర్ సార్ రోల్ చెప్తా అన్నప్పుడు అందరూ చాలా పర్టికులర్ ఉంటారు, కాస్ట్యూమ్స్ దగ్గర అక్కడ అంత ఇది ఉండకపోవచ్చు అని చెప్పారు నాతో. ఫోన్ చేసి యాజ్ సీన్ లో ఆయన పౌడర్ పడుతుంది. సో ఇట్లా పౌడర్ పడుతుంది, నేను ఏదో ఒక పాట్ ఇడిగి పౌడర్ పడుతుంది, అది మరి ఇంకొక షర్ట్ ఒకటి కూడా ఇంకా చింపుదాం అనుకుంటున్నాను, ఇంకా సరిగ్గా ఇట్స్ నాట్ ఎనఫ్ అని చిక్కింది సబ్బో లేదు, ఇంకా చింపాలి షర్ట్ మే అని చెప్పినప్పుడు ఆయన ఫోన్ చేసి నేను ఫోన్ చేశాను. ఇట్లా అంటున్నారు సార్ అందరిగా, ఐ జస్ట్ వాంటెడ్ టు ఓపెన్లీ ఆస్క్ యు చేయనంటే అయ్యో నేను అలా కాదండి నేను చేస్తానండి. ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ, అది అదంతా కాదండి, నేను ఇట్స్ ఓకే అని కొట్టిన నా పౌడర్ పౌడర్ కట్టింగ్ షర్ట్ చింపండి ఎక్కడ చింపుతారు అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ భోపాల్లో ఆ టెంపర్ చూస్తే అందరూ ఐ డోంట్ నో, అంటే అట్లీస్ట్ మాకు యాజ్ అ టీమ్ మేము ఒకటి వార్మ్ గా వేసుకుంటుంది. మీ అందరికి అట్లీస్ట్ ఒక డబుల్ లేయర్స్ ఉన్నాయి. కిషోర్ సార్ కి అయితే షర్ట్ లిటరల్లీ చిరిగి డబుల్ లేయర్స్. నాకు ఇక్కడ డబుల్ లేయర్స్, ఇళ్ళకి డబుల్ లేయర్స్, సింగిల్ హాఫ్ లేయర్.
లిటరల్లీ బేస్ కి మొత్తం ఎక్స్పోజ్ అంటే చలి అది అర్థమైందండి స్టార్టింగ్ అర్థం షార్ట్ ఓకేనంటే పాపం ఈ సినిమాకి మీరే నాకు సెక్స్ అపీల్. అంటే ది స్క్రిప్ట్ డిమాండ్స్ రెడీ. షార్ట్ ఓకే అండి అని పిలవడానికి వెళ్తే ఇట్లా ఉండేవాళ్ళు కాపు లిటరల్లీ ఈజ్ ఫ్రీజింగ్ అంటే కాదు అంటే ఇది ఇష్యూ ఏంటంటే ఫుల్ బేర్ బాడీ ఉంటే మనకి యూనివర్సల్ గా ఒక టెంపరేచర్ అడ్జస్ట్ అయితే సగం అయ్యేసరికి డిఫరెంట్ ఫీలింగ్ ఉండింది అసలు. సగం జలిపెడుతుంది. వెరీ కోఆపరేటివ్ అండ్ బొపాట్ స్కెడ్యూల్ అండ్ టైం కంప్లీట్ చేశానంటే బికాస్ ఆఫ్ మై యాక్టర్స్ వాస్ మై కిల్ బట్ Thank you, ma'am. బికాస్ ఆఫ్ మై యాక్టర్స్. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. ఎస్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు నార్మల్ గా ఎవరైనా ఇట్లా తక్కువ మాట్లాడతారో ఇంట్రోవర్ట్ అంటే నేను వాళ్ళ స్పేస్ డిస్టర్బ్ చెయ్యను. బికాస్ వినెవర్ నో కదా, మనం జాలీగా ఉన్నామని అందరూ అలా ఉండక్కర్లేదు మనతో పాటు. సో యూనో హీ ఈజ్ అలాగే ఆయన టేక్ ఆయన చేసుకుంటారు, వెళ్ళిపోతారు, సైడ్ కూర్చుంటారు. వన్స్ ఐ ఫెల్ లైక్ ఓకే అట్లీస్ట్ ట్రై చేద్దాం, అది కూడా అయి ఉండొచ్చు కదా, మనం తప్పుగా అనుకుంటున్నాం. మేబీ హీ ఈజ్ ఓకే టు టాక్ బట్ హీ మైట్ థింక్ నిహారిక కొనిదెల హాస్ యాటిట్యూడ్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అసలే అందరు బయట అనుకుంటున్నారు, అలా అనుకోకూడదని చెప్పి నేనే ఫ్రెండ్లీగా ఆయనకి ఇట్లా వర్కౌట్ చేస్తున్నారు, ఆయన ఫుడ్ అంటే ఇష్టం కానీ ఆయన డైట్ చేస్తున్నారు, కొత్త ఫిట్నెస్ ఫ్రీక్ అవన్నీ తెలుసు. సో వెళ్ళి ఇలా చూపించాను ఆ వూప్ బ్యాండ్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐస్ I lured him like this. అక్కడ నుంచి స్టార్ట్. Whoop is మీ స్లీప్ స్కోర్ ఏంటి? ఫస్ట్ థింగ్ నేను తెగ మాట్లాడేస్తున్నాను. That is how we bonded. Yeah, And I lovely. think I have a way to lower into ఇంకా అక్కడ నుంచి నాకు క్యూరియస్ ఉండేది. నేను ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పర్సనల్ మీరు చూడొచ్చు. me sleep. So, but once we started talking again, we still obviously had that. ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడు ఒక మనసులో we acted together. సీన్ చేశారా? It will be my పెళ్లి కొడుకు. అవునా? బట్ అసలు అప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. నాకు Crazy. అప్పటికి నేను ఒక 100 ఇస్తున్నావు సార్ అది